యథార్థవంతులకు ఎవరికి? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. చీకటి అనుకోవద్దు. నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే చీకటి అంటే ఏంటి? శ్రమలు, కష్టాలు. కాబట్టి ఈ నెల ఒక చీకటి నెల అని కూడా మనం బాధలతో కూడిన నెల ఇశ్రాయేలు చరిత్రలో అని మనం చెప్పవచ్చు. కానీ ఈ నెలలో పరమ తండ్రి వారి జీవితాల్లో మరి వెలుగులు కూడా నింపారు. తండ్రికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదాలు కూడా వారికి దయచేశారు. అందుచేత చీకటిలో ఏం పుడుతుంది? యథార్థవంతులకు పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి మనము చీకటిలో ఉన్నప్పటికీ చీకటిలో ఏమున్నది? వెలుగు ఉన్నది. ఎందుకు చీకటిలో వెలుగు ఉండడం ఏంటి? చీకటిలో వెలుగు ఉండడం అంటే చీకటిలో కూడా పరమ తండ్రి ఉన్నారు. ఆయన అన్ని చోట్ల ఉన్నారు. పాయింట్ ఇక్కడ. అక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు అనడానికి లేదు. ఆయన ఆకాశమందు ఉన్నారు, భూమి మీద ఉన్నారు, మరి పాతాళములో ఉన్నారు, సముద్ర అగాధములో ఉన్నారు. అన్ని చోట్ల ఆయన ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన వైపు తిరుగుతామో, ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకుంటామో, ఎప్పుడైతే మనం యథార్థతలోనికి వస్తామో, అప్పుడు మన చీకటి, మన జీవితంలో, మన చుట్టూ ఉన్న చీకటిలో ఆయన మనకి వెలుగును కలుగజేస్తారు. అందుకే స్తోత్రం కలుగునుగా. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను అంటాడు. గాఢాంధకారపు లోయల్లో, గాఢాంధకారం అంటే భయంకరమైన చీకటి. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను అంటే ఎందుకు అంటే ఆ గాఢాంధకారములో కూడా పరమ తండ్రి వారు ఉన్నారు. కాబట్టి జీవితం అనేటువంటిది ఒక గొప్ప పోరాటం. ఇది గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న సమస్యలకే, చిన్నటువంటి విషయాలకే నిలబడలేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భక్తిలో నిలబడలేని వాళ్ళు ఉన్నారు. కుటుంబ జీవితంలో, సంసార జీవితంలో నిలబడలేని వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. ఎందుకు వచ్చింది ఈ జీవితం అని తను చాలించిన వారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. ఎందుకనంటే వారి జీవితంలో జీవితం అంటే పోరాటము అనే విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారంతే. జీవితం అంటే ఒక పోరాటం. సాతాను మనతో పోరాడుతూ ఉంటాడు, మనల్ని వెంబడిస్తూ ఉంటాడు, మనల్ని శోధిస్తూ ఉంటాడు, మన పాపములో లాగివేస్తూ ఉంటాడు. ఈ 4వ నెలలో జరిగింది అదే. ఈ 4వ నెలలో జరిగింది అదే. ఎలా జరిగింది? ఐగుప్తీయులు ఇశ్రాయేలుతో వచ్చారు బయటికి. ఈ బయటకు వచ్చిన వీళ్ళు కనిపెడుతూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. శత్రువు అయినటువంటి అపవాది వారితోనే ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నారు వారు. వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా ఇశ్రాయేలీలు, ఎప్పుడు మరలా తిరిగి వీళ్ళని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోవాలనేటువంటి ఒక ప్లాన్ లో ఉన్నారు వాళ్ళంతా కూడా. అర్థమవుతుందా? సమయం వచ్చింది, మోషే వారు ఇంకా రాలేదు అని ప్రజలు భయోందనలో ఉన్నారు. వెంటనే వారు ఉరి వేశారు, వల వేశారు, వాళ్ళని విగ్రహారాధన వైపు తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి జీవితం అనేది ఒక పెద్ద పోరాటము. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయం అర్థం కాకపోయినట్లయితే సులువుగా సాతాను చిక్కుల్లో పడతారు. అందుచేత మన విశ్వాస యాత్ర కడవరకు సాగాలి అంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, అపవాది మనల్ని శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వాడు మనల్ని భయంకరంగా శోధిస్తాడు. ఎప్పుడు శోధిస్తాడు? శోధనలో, మన కష్టాల్లో ఉన్నప్పుడు వాడు మనకి ఎంటర్ అవుతాడు. మెస్సీ దగ్గరికి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు? పాయింట్ మీరు అర్థం చేసుకున్నారా?
ఆయన 40 దినాలు ఉపవాసములో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వలేదు. ఎప్పుడు ఎంటర్ అయ్యాడంటే ఆయన ఆకలితో ఉన్నప్పుడు. ఆకలి అనేది ఒక బాధ, ఒక శ్రమ, ఒక కష్టము. అప్పుడు ఎంటర్ అయ్యాడు. అందుకనే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల అనే మాటలు గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఎప్పుడైతే శ్రమ దినమున మనం కృంగిపోతామో అపవాది మనల్ని మరింత కృంగదీసి చేత కాని వారిగా మనల్ని మార్చేస్తారు. అందుకనే మనం గమనించాల్సింది ఏంటంటే జీవితం అనేది ఒక పోరాటము. ఈ పోరాటములో అనేకమైన కష్టాలు ఉంటాయి. అదే యోబు చెప్పాడు. యోబు ఏమని చెప్తూ ఉన్నాడు? యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనములో మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనము, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము. యుద్ధ కాలము ఏంటి? ఏ కాలము? ఏంటి యుద్ధము? శ్రమలతో, శోధనలతో, కష్టాలతో పోరాటం చేయాలి. అపవాదితో పోరాటము చేయాలి. కాబట్టి పరమ తండ్రి మనకి యుద్ధోపకరణాలు ఇచ్చారు. అందుకే స్తోత్రం కలుగును కాదు. మన యుద్ధోపకరణాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6లో మనం చూస్తున్నాం. విశ్వాసమను డాలు, సత్యమనే దట్టి, రక్షణను, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇవన్నీ కూడా మనము ధరించాలి. అప్పుడు ఎటువంటి శ్రమలు, ఎటువంటి శోధనలు వచ్చినా మనం నిలబడతాం. కాబట్టి ఈ 4వ నెలలో పరమ తండ్రి మనకిస్తున్నటువంటి భరోసా ఏంటంటే, నీవు నా వైపు తిరుగు, నీవు నీ మనస్సును నా వైపు తిప్పుకో, నీవు నాకు లోబడు, నీవు గతంలో చేసిన తప్పులు చెయ్యదు, గతంలో నీవు చేసిన పాపాలు మరలా నీవు చేయొద్దు అని హెచ్చరించడమే 4వ నెల ఉపవాసం. నువ్వు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకో. గతంలో నీవు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నావో అలాంటి కష్టాలు, బాధలు నీ జీవితంలో రాకుండా ఉండాలంటే నీవు ఉపవాసం చెయ్యి. అనగా నీ మనస్సు నా వైపు తిప్పుకో. మనస్సు తిప్పుకోవడమే ఉపవాసం. కాబట్టి ప్రియమైన వారులారా, మరి ఈ లోకములు శ్రమలు, శోధనలు అనేవి 2 రకాలుగా వస్తాయి. మనిషి చేసిన పాపాన్ని బట్టి వస్తాయి. రెండవది ఆయన పిల్లలుగా మనం ఉండడం వల్ల కూడా వస్తాయి. మనకి యోహాను సువార్త 16వ అధ్యాయము ఆఖరి వచనం 33వ వచనం. పరమ తండ్రి మనకి ఒక సమాధానాన్ని ఇచ్చారు. అందుకనే షాలోం. షాలోం అంటే గొప్ప సమాధానం. షాలోం అంటే సర్వ సమృద్ధి. షాలోం అంటే కేవలం మీరు సమాధానం కాదు, ఆ ఒక్క అర్థమే కాదు. షాలోం అంటే పరిపూర్ణత. అందులో అన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. అందుకనే ఆయన ఏమంటున్నారు? బాగా చదవండి, రిపీట్ చేయండి. అందుకే మెస్సయ్య ఈ లోకాన్ని నుంచి వెళ్ళేటప్పుడు యోహాను సువార్త 14లో తీయవసరం లేదు, శిష్యులతో 26లో అంటారు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పారు. నా సమాధానము మీకు అనుగ్రహిస్తున్నారు. ఆయన సమాధానం వేరు, ఈ లోకంలో ఉన్న సమాధానం వేరు. ఆయన పిల్లలకు ఉండే సమాధానం వేరు, ఈ లోకములో ఆయన పిల్లలు కాని వారికి ఉండే సమాధానం వేరు. వారికి ఉన్న శాంతిలో సంపూర్ణత లేదు. కొంత సమాధానంగా ఉంటారు, కొంత అశాంతిగా ఉంటారు. వారి జీవితంలో షాలోం లేదు, పూర్తి షాలోం లేదు. ఉంది కానీ పరిపూర్ణమైనది కాదు.
అందుకే మెస్సయ్య ఆయన యందు మనకి ఏమిస్తున్నారో ఒకసారి ఈ మాట మీ మనసులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అది ధైర్యము తెచ్చుకొనుడి. చాలు. అందుకని ఆ పరలోకముందున్న తండ్రి మనము జయము పొందుకోవాలని కోరుకుంటున్నారు. అందుచేత మనం అన్ని రకాలైనటువంటి శోధనల మీద, శ్రమల మీద, కష్టాల మీద, అన్నిటి మీద కూడా మనం విజయం సాధించాలని పరమ తండ్రి మనల్ని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 4వ నెలకు వచ్చిన ధ్యానము మీరు చేయండి. 4వ నెల పరమ తండ్రి మనకు ఒక ధ్యానాన్ని ఇస్తున్నారు. గతాన్ని గుర్తు చేస్తున్నారు. గతములో ఇశ్రాయేలు చేసిన తప్పులను గుర్తు చేస్తున్నారు. అలాంటి తప్పులు మనం చేయకూడదని ఆయన మనల్ని హెచ్చరిస్తూ, మరి అలాంటి కష్టాలు మనము పొందుకోకూడదని ముందు జాగ్రత్తగానే ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. మనం కూడా మన పిల్లలకి చెప్తాం. ఎందుకు చెప్తాం? మన జీవితంలో పడ్డ కష్టాలు వారి జీవితంలో పడకూడదని, వారు పడకుండా వారు సుఖంగా ఉండాలని మనం ఎలాగైతే మన పిల్లలకు చెప్తామో, మన పరలోకమందున్న తండ్రి కూడా మనము కష్టాల్లో పడకూడదని, శోధనలో పడకూడదని ఆయన మనకి కూడా ఈ సమయంలో ఈ వర్తమానాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ వర్తమానము ప్రతి ఒక్కరము కూడా మన హృదయంలో భద్రపరుచుకొని, మరి 4వ నెలలో జరిగినటువంటి ఆ పరిస్థితులను మనము గుర్తు చేసుకుని మన జీవితాన్ని అలాంటి శోధనలకు గురి కాకుండా కాపాడుకోవాల్సినటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ముందుకు సాగుదాం. పరమ తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అమ్మాయి షాలోమ్.